కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టుపెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్టవేసుకోవటం అంటే మొత్తం మన శరీర ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి కొన్ని యోగాసనాలు, ప్రాణాయామం ఏం చేయాలన్న దాని విషయంగా. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సాధారణంగా ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే ఈ కాలేయంలో ఎక్కువ కొవ్వు పెరిగిపోవడం. సాధారణంగా ఫ్యాట్ ఉంటుంది, కానీ ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ పెరిగిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ప్రారంభంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళకు ఒక రకమైన అలసట, నీరసంగా ఉండడం, బరువు తగ్గిపోవడం, అదేవిధంగా పొట్ట పై భాగంలో కుడిపక్క నొప్పి రావడం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి అనేక రకమైన కారణాలు కావచ్చు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అందరిలోని కూడా వస్తుందని చెప్పలేం. ఆల్కహాల్ తీసుకోలేనటువంటి వాళ్ళు రాదని కూడా చెప్పలేం. అధిక బరువు వల్ల రావచ్చు, ఎక్కువగా ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల రావచ్చు, జీవనశైలిలో మార్పుల వలన రావచ్చు, డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా రావచ్చు. అయితే చాలామంది వచ్చిన వెంటనే ఒక మెడిసిన్కి మాత్రమే అలవాటు పడిపోతూ ఉంటారు. మన శరీరానికి యోగ సాధన అందజేసినప్పుడు శరీరంలో వివిధమైనటువంటి కండరాలు, అవయవాలన్నీ కూడా వాటంతటా అవి శక్తిని పుంజుకోవడం ద్వారా సహజమైన ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటూ ఉంటాయి. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం ద్వారా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోవడం ద్వారా ఆయా భాగాలన్నీ కూడా వాటంతట అవి ఆరోగ్యాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు, ఆహారపు అలవాట్లతో కూడినటువంటి జీవన శైలిని మార్పు చేసుకుంటే ఈ ఫ్యాటీ లివర్నే కాదు, ఏ రకమైనటువంటి వ్యాధినైనా సరే నయం చేసుకోవచ్చు. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. అదే భుజంగాసనం, ధనురాసనం, నాడీ శోధన. వీటిని రెగ్యులర్గా చక్కగా సాధన చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మార్పులను చూడవచ్చు. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు ముందుగా దండాసన భంగిమకి రావాలి. అందరూ కూడా కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు శవాసనంలోకి రండి. ఇప్పుడు బోర్లా పడుకోండి. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతుల్ని భుజాల కింద బోర్లించి ఉంచి 2 అరిచేతులు నేల మీద ఉంచాలి. గడ్డం నేలను తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ హెడ్ని నిదానంగా పైకి రేజ్ చేయాలి. హెడ్, నెక్, చెస్ట్ని పూర్తిగా పైకి రేజ్ చేసి ఎంత సాధ్యమైతే అంత పూర్తి పైకి చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు మకరాసనలో విశ్రాంతి స్థితిలో ఉండండి. ఇప్పుడు మనం ధనురాసనం చేయబోతున్నాం. 2 చేతులు స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకోవాలి. అదేవిధంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని కూడా పట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ పూర్తిగా ఒకేసారి హెడ్ రేజ్ చేసి చెస్ట్ని, తొడ భాగాన్ని పూర్తిగా రైజ్ చేసి ఎంత వీలైతే అంత స్ట్రెచ్చింగ్ భాగంలో ఉండాలి. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు నిదానంగా కిందకి యథాస్థానానికి రావాలి. సుఖాసనంలో కూర్చోండి. నాడీ శోధన చేస్తాం. ఎడమ చేతిని ధ్యాన ముద్రలో ఉంచుకోండి. కుడి చేతిని ఇండెక్స్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ప్రాణాయామ ముద్రకు రావాలి. కుడి చేయి బొటన వ్రేలుతో కుడి ముక్కుని మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను ఉంటే తీసుకోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాసను తీసుకున్న తర్వాత ఎడమ సైడ్ క్లోజ్ చేసి ఆ రైట్ సైడ్ నుంచి శ్వాసను విడిచిపెట్టాలి. మరలా రైట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టాలి. మరలా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి ఆ శ్వాసను రైట్ సైడ్ నుంచి విడిచిపెట్టాలి. గమనం అంతా శ్వాస పైన ఉంటుంది. శ్వాసని నిదానంగా తీసుకుంటూ నిదానంగా విడిచిపెట్టాలి. గమనం అంతా శ్వాస పైన ఉంటుంది. విశ్రాంతిగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. చూశారు కదండి, ఈ భుజంగాసనాన్ని, ధనురాసనాన్ని, నాడీ శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా చేయాలో. ప్రతిరోజు కూడా ఈ భుజంగాసనాన్ని ఒక 5 సార్లు చెప్పన, వీలుంటే ప్రొద్దున్న సాయంత్రం కానీ, అదేవిధంగా ధనురాసనాన్ని ఒక 5 సార్లు చెప్పన, అవకాశం ఉంటే ప్రొద్దున్న సాయంత్రం చెప్పన. అదేవిధంగా నాడీ శోధన కూడా ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు చెప్పన ప్రొద్దున్న సాయంత్రం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మార్పులు కనిపించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకొని జీవనశైలిని మార్పు చేసుకున్నట్లయితే క్రమం తప్పకుండా ఈ యోగాసనాలు ఈ రకమైనటువంటివన్నీ కూడా చక్కగా చేసినట్లయితే మరి ఈ రకమైనటువంటి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. చూసారు కదండి, మరి ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి భుజంగాసనం, ధనురాసనం, నాడీ శుద్ధి ప్రాణాయామాలు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకొని జీవనశైలిని గాడిలో పెట్టుకోవడంతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.